దేవుని నామాన మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? మరి ఈ దినం పునరుద్ధాన దినము, దేవుని ఆరాధించవలసిన దినము కనుక దేవుడు ఎవరు ఉన్నా లేకపోయినా ఒంటరిగానైనా కూడా దేవుని స్తుతించబద్ధులమైనాము, దేవుని ఆరాధించబద్ధులమైనాము. కాబట్టి తప్పకుండా దేవుని యొక్క వాక్యాన్ని విని మన హృదయాలను బలపరుచుకొని మనము ధైర్యం కలిగి ఉండాలి. కళ్ళు మూసుకున్నట్లే ఏదంటే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరము కలిగిన మా తండ్రి, నీకే వందనాలు. ప్రేమ పూర్ణుడా, నీకే స్తోత్రాలు. తండ్రి నీకు వందనాలు నాయన. ఈ దినం నా తండ్రి పునరుద్ధాన దినమయ్యా, నీ పునరుద్ధాన బలముతో శక్తితో నా ప్రవ్వ నన్ను నా ప్రవ్వ నీ సంగమైన నీ బిడ్డలందరినీ కూడా నా ప్రవ్వ నీ శక్తితో మీరు నింపండి, నీ ఆత్మతో మీరు నింపండి నాయన. నీ బిడ్డలను నా తండ్రి మీరు బలపరచండి నా తండ్రి. అయ్యా, ఎవరు ఏ భారము చేత నా తండ్రి నీ బిడ్డలు వచ్చి ఉన్నారో నా ప్రవ్వ మీరు కనికరించండి. హృదయాంతాలను ఎరిగిన దేవుడవు కనుక నా ప్రవ్వ మీరు బిడ్డలను నా తండ్రి మీరు ఆదరించండి, ధైర్యపరిచి ప్రభు సహాయము చేయమని నీ పని కొరకు నా తండ్రి ఇదిగో నన్ను నిలవబెట్టుకున్నారు. దేవానికి వేవేల కృతజ్ఞతా స్తోత్రాలు. నేను కాదు ప్రభు, మీరు మాట్లాడండి నాయన. మమ్మల్ని అందరినీ కూడా నా తండ్రి మీరు తృప్తిపరిచి బలపరిచి నా ప్రభు సహాయము చేయమని, నీ కృపల చేత ఎత్తి పట్టుకోమని, వినగలిగిన చెవులను గ్రహించే మంచి మనసుని నీ బిడ్డలందరికీ మీరు దయచేయమని యేసు నామంలో అడిగి వేడుకని ప్రార్థించుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరి సామెతల గ్రంథము 3వ అధ్యాయము మనము చూసుకున్నట్లయితే అక్కడ ఒకటి చక్కటి మాట మనకు కనిపిస్తుందండి. సామెతలు 3వ అధ్యాయము 26వ వచనం చదవండి. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడను. చాలమ్మా. యెహోవా నీకు ఆధారమగును. ఎంత మంచి మాట అంటే, ఈ మాట నిన్న చదివినప్పుడు నిజంగా నాకు చాలా బాధ వేసింది. నిజమే ఇది. మనము ఎవరెవరినో ఆధారము చేసుకుంటూ ఉంటాం. మనము బంధువులను ఆధారం చేసుకుంటాం, మనము స్నేహితులను ఆధారం చేసుకుంటున్నాం, మనము పిల్లలున్న వాళ్ళైతే పిల్లలను ఆధారం చేసుకుంటూ ఉంటారు. కొడుకులు లేని వాళ్ళు బిడ్డలు ఉన్నట్లయితే నాకు నా బిడ్డలు ఉన్నారని బిడ్డలను ఆధారం చేసుకుంటూ ఉంటారు. డబ్బు ఉన్న వాళ్ళైతే నాకు ఎవరు లేకపోతేంది, నాకేందిలే, నాకు డబ్బు ఉన్నది, నేను బ్రతకగలిగే అంత ధనం ఉన్నదని డబ్బును ఆధారం చేసుకొని బ్రతికే వాళ్ళు ఉన్నారని. కానీ ఇక్కడ యెహోవా నీకు ఆధారమగను. ఎందుకు అంటే, నీ కాలు జారి చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. అంటే మనము పాపములో పడిపోకుండా, మనకు ప్రతికూలమైన పరిస్థితుల్లో మనము దిగజారిపోకుండా, మనము పాపం అనే ఉచ్చులో మన కాలు చిక్కుకొనకుండునట్లు, మన తలంపులు ఆ ఉచ్చులో చిక్కుకొనకుండునట్లు, మన యొక్క ప్రతి కార్యము కూడా, ప్రతి పరిస్థితులు కూడా ఉచ్చులో మనము చిక్కుకొని ఉండకుండునట్లు దేవుడు మనకు ఆధారమగును అని అక్కడ వ్రాయబడి ఉన్నది. మనమెవరిని ఆధారం చేసుకుంటా ఉన్నాం? మనము మన మీదనే ఆధారపడకుండా, మనము మన బంధువుల మీద ఆధారపడకుండా, మనము మన స్నేహితుల మీద ఆధారపడకుండా, మనము మన డబ్బు మీద ఆధారపడకుండా దేవుణ్ణి ఆధారము చేసుకోవాలని దేవుడు చక్కటి మాట రాసిపెట్టి ఉన్నానండి. 2016లో నాకు ఈ మాట చదివినప్పుడు వెంటనే నా పరిస్థితి నాకు గుర్తుకొచ్చింది. 2016లో మార్చి 1వ తారీఖున మేము సేవకి వెళ్ళినాం. ఆ దినము బల్ల ఆదివారము బల్ల ఇచ్చి మేము సాయంత్రం వేరొకరి ఇంట్లో కుటుంబ ఆరాధన ఉంటే ఆ ఆరాధనను చూసుకొని తెల్లవారి మేము ఇంటికి వచ్చినాం. తెల్లవారి మధ్యాహ్నం 3-4 అయిందండి. ఇంటికి వచ్చి మేము పనులన్నీ చేసుకొని మేము రాత్రి అన్నం తిని పడుకున్నాం. తెల్లవారి 2 గంటల ప్రాంతంలో ఆ భయంకరమైన రాత్రి కారు చీకటి, అది చిమ్మ చీకటి అండి. 2 గంటల రాత్రి నా భర్త బయటకు వచ్చాడు. బెడల్మని 2 మా తలుపులు కొట్టుకున్నాయి. ఏందబ్బా ఇంత పెద్ద సౌండ్ వచ్చిందని నేను లేచి చూసేసరికి నా భర్త బయట ఉన్నాడు. తొందరగా వెంటనే లోపలికి వచ్చిండు, తలుపులు పెట్టేసిండు. భయంకరమైన గాలి, ఉరుములు, మెరుపులు. మాకు భయం వేసింది. అప్పుడు నా 2 పిల్లలు కూడా
హాస్టల్లో ఉన్నారు. నా కొడుకు సెకండ్ ఇయర్, నా బిడ్డ బీటెక్ ఎంటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నది. వాళ్ళిద్దరిని కూడా మేము హాస్టల్లో ఉంచినాం. మేమిద్దరే ఉన్నాం. నిజంగా అండి, ఆ పరిస్థితిని గుర్తుకొచ్చినప్పుడు నాకైతే ఇప్పటి వరకు కూడా ఉరిమినప్పుడు మెరిచినప్పుడు మహా భయం అవుతూ ఉంటుంది. అది ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, ఒక క్షణముల నా భర్త బయటికి వెళ్ళి లోపలికి వచ్చి తలుపులు పెట్టి పడుకున్న సమయంలోనే ఆ ఒక 2 సెకండ్లలోనే మా మీద చినుకులు పడుతూ ఉన్నాయి. ఏందబ్బా చినుకులు పడుతూ ఉన్నాయనని మేము చెదరు తీసి చూసేసరికి మాకు ఆకాశము కనిపిస్తూ ఉన్నది. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, మేము లేచినాం. మా మంచము ప్రక్కనే గోడ గూలి పక్క పొంటే పడ్డదండి. మా తలలు అటువైపే ఉన్నాయి. కానీ మా మీద చిన్న రాయి కూడా పడకుండా దేవుడు మాకు ఆ దినము ఆధారముగా మారిపోయిండు. ప్రియమైన దేవుని సంగమా, మనకు తెలియకుండానే భయంకరమైన పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. మనకు తెలియకుండానే రేపు ఏమి జరుగుతుందో మనకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. రేపు మనకు ఎలాంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి, ఎలాంటి శ్రమలు రాబోతూ ఉన్నాయి, మనం వాటిని ఏ విధంగా ఎదుర్కొంటారు వీళ్ళనని అదంతా కూడా దేవునికి తెలుసు. ఆ భయంకరమైన ఆ రాత్రిలో మేము ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు. అసలు ఏంది ఈ పరిస్థితి అని ఎటు తోచని స్థితిలో ఉన్నాం. మేము ఈ ఒక రూమ్లో పడుకున్నాం. ఆ రూమ్లోకి వెళ్ళి అరే ఈ రూమ్ అంతా కొట్టుకొని పోయింది కదా అని మేము ఇంకా 2వ రూమ్లోకి పోయినాం. ఆ రూమ్ కూడా మొత్తం రేకులు మొత్తం కొట్టుకొని పోయినాయి. ఎంత భయంకరమైన గాలి అంటే, ఆ గాలికి, ఆ వర్షానికి, ఆ ఉరుములకు, ఆ మెరుపులకు నేనైతే చాలా వణికిపోయిన, గసగసగస వణుకుతా ఉన్నా. అయ్యగారు నన్ను గట్టిగా పట్టుకొని భయపడకు నువ్వు అని ఒక చిన్న సెజ్జ ఉన్నది మా ఇంట్లో. ఆ సెజ్జ కింద నిలబడ్డాం మేము. కొంచెం వర్షం చినుకులు తగ్గేంతవరకు మేము ఆ సెజ్జ కింద నిలబడి, కొంచెం తగ్గిన తర్వాత మేము తలుపులు తీసుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరే అన్నట్టు మా అమ్మ వాళ్ళు. అయ్యగారు అన్నాడు, నేను మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పడగొట్టేస్తా, ఏమన్నా అయితే నాకు బాగుండేది అని నువ్వు బాగా భయపడతా ఉన్నావు, వణుకుతా ఉన్నావు, నిన్ను మీ అమ్మోళ్ళ ఇంటి దగ్గర నిన్ను వదిలిపెట్టేస్తా అని నన్ను అయ్యగారు తీసుకొని పోయిండండి. ఆ చీకటిలో ఏమీ కనబడతలేదు. ఆ దారి ఎట్లున్నది మాకు కనబడతలేదు. చెట్లన్నీ ఎక్కడికక్కడ కూలిపోయినాయి. తుమ్మ చెట్లు, యాప చెట్లు, టేకు చెట్లు ఎక్కడికక్కడ ప్రతి దారి కూడా మూసుకొని పోయింది. కానీ ఆ దినము, ఆ రాత్రి ఒక చిన్న రాయి కూడా నాకు కానీ నా భర్తకు కానీ తగులకుండా కనీసం ఇట్లా గీరుకొని కూడా గీరకపోలేదండి. అంత భయంకరమైన పరిస్థితిలో దేవుడు మాకు ఆధారముగా నిలబడ్డాడు. ఎందుకండి మాకు అట్లా ఆధారముగా నిలబడ్డాడు? ఆ రోజు ఒక్క మా ఇల్లే కాదు, ఆ పైడిపల్లి ప్రాంతంలో చాలా ఇండ్లు కొట్టుకుపోయినాయి. చాలా మందికి రాత్రి ఆ రేకులు కూలి, గోడలు కూలి చాలా మందికి దెబ్బలు తాకి ఎంజేఎం హాస్పిటల్లో పడ్డారు. తెల్లవారి నన్ను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తోలొచ్చిండు. ఆ నైటు తెల్లవారి 5 గంటల వరకు నాకు మెలకు వచ్చి మళ్ళీ నేను తిరిగి మా ఇంటికి వచ్చేసిన. పక్కనే అన్నట్టు కొంచెమే, ఒక 2 ఇళ్ళ తర్వాత మా అమ్మోళ్ళ ఇల్లు ఉంటుందండి. 5 గంటలకు లేచి తిరిగి నేను మళ్ళీ మా కూలిపోయిన ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఆ ఇల్లును చూస్తే చాలా బాధ అనిపించింది. ప్రభువా, మా చేతిలో ₹1 కూడా లేదు. మేము ఏం పని చేసుకుంటాం? మా దగ్గరికి డబ్బులు ఎట్లా వస్తాయి? మా పరిస్థితి ఏంది? మేము ఎట్లా దీన్ని కప్పేసుకుంటాం అని చాలా బాధపడతా ఉన్నాం, వేదన పడతా ఉన్నాం. పాపం అయ్యగారు అయితే నన్ను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దూలొచ్చి ఆ వర్షంలోనే ఒక చేరేసుకొని కూర్చున్నాడు. నా ఇంటి మీది రేకులన్నీ పోయినాయి. ఇంటి ముందు బాల్కనీ లాగా వేసుకున్న అవి పోయినాయండి. దాదాపుగా ఈ పైపుల దగ్గర నుండి, ఫ్యాన్ల కాన్ నుండి మొత్తం 1 కిలోమీటరు దూరం పోయి పడ్డాయి గాలికి అవి. తెల్లవారి మేము అవన్నీ ఏరుకొచ్చుకున్నాం. మళ్ళీ ఒక్క రేకు పెంకు కూడా అక్కరకు రాకుండా పోయిందండి. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే అది. తెల్లవారు మేము చూసినప్పుడు చాలా బాధపడ్డాం, ఏడ్చినాం. ఫ్యాన్ల కానుండి కొట్టుకుపోయినాయి. ప్రభువా, ఎట్లా మా పరిస్థితి అని వేదన పడ్డాం. కానీ మేము అనుకున్నాం, అయినా నీ చిత్తమే ప్రభువా, ఇది మా మేలుకే జరిగి ఉన్నది అని అనుకున్నాం. చాలామంది మా ఇంటికి వచ్చి తెల్లవారు వచ్చి
చూసిండ్రు. అరే మీకు దెబ్బలు తాకినాయి అంటే మాకేం దెబ్బలు తాకినాయంటే వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. ఇంత కూలిపోయింది, గోడలన్నీ పీకొచ్చినాయి, పైపులన్నీ లేచిపోయినాయి, ఫ్యాన్లన్నీ కొట్టుకుపోయినాయి, అన్ని పెంకులు చిన్న చిన్న పెంకులు అయినాయి, మీకెందుకు దెబ్బ తాకలేదు? ఒక రాయి కూడా, నిజానికి చెప్తున్నా, ఒక్క రాయి కూడా మాకు గీక్కపోలేదండి. అది ఎంత ఆశ్చర్యం అంటే అందరూ ఆశ్చర్యపోయిండ్రు. నిజముగా మీ దేవుడే మిమ్మల్ని కాపాడండి, మీ దేవుడే మీకు ఆధారమైండానని చాలామంది ఆ రోజు దేవుణ్ణి స్తుతించారు. మమ్మల్ని బట్టి, ఆ పరిస్థితిని బట్టి, అంత భయంకరమైన పరిస్థితిలో కూడా మేము ఎవరి వైపు చూడలేదండి. కానీ ఒక దైవజనుడు ఉన్నాడు. అప్పుడు మేము ఆ దైవజనుడి దగ్గర మేము కొంచెం పరిచయం అయింది. డబ్బున్న వాళ్ళు మేము ఆయనకు పోయి మా పరిస్థితిని అంతా చెప్పినాం. చెప్తే అన్నాడు, నేను రేకులు ఇప్పిస్తానన్నాడు. రేకులకు 5,000 ఇస్తానని చెప్పి 1,600 రూపాయలని ఇచ్చిండు. ఆ 1,600 రూపాయలైనా మాకు 2-3 సార్లు ఇచ్చిండండి. మాకు అనిపించింది, మాకు సిగ్గేసింది, చీ అనుకున్నాం. అనుకొని మేము, దేవా నీవే మాకు ఆధారం, నీవే మాకు సహాయము చేయాలి, ఈ పరిస్థితిని తెచ్చింది నీవే, ఈ క్లిష్టమైన పరిస్థితిలోకి వెళ్ళి, ఈ శిథిలమైన పరిస్థితిలోకి వెళ్ళి మమ్మల్ని బయట వేసేవాడవు నీవే ప్రభువా అని ప్రార్థన చేసుకున్నామండి. నిజముగా నా భర్తకు తెలిసిన ఫ్రెండ్స్ చాలామంది తెల్లవారుజామున ఒక్కొక్కరు వచ్చి మమ్మల్ని చూసి వారికి తగిన సహాయము చేసిపోయారు. అన్నులే వాళ్ళు, యేసు ప్రభును నమ్ముకున్న వాళ్ళు కాదండి. దాదాపుగా మాకు ఎక్కువ దేవుణ్ణి నమ్ముకొని వారి దగ్గర నుండే దేవుడు మాకు సహాయాన్ని అందించాడు. నమ్ముకున్న వాళ్ళు ఎవరు సహాయం చేయలేదు, కానీ ఒక్కరు మాత్రము మాకు పిలిచి వాళ్ళు మాకు కడుపార భోజనము పెట్టి మా పరిస్థితిని తెలుసుకొని, వాళ్ళు మేము ఫోన్ చేయలే, వాళ్ళే ఫోన్ చేసిండ్రు. మా పరిస్థితిని మేము అప్పుడు వాళ్ళకు చెప్పినాం. సార్ మీరు మా ఇంటికి రండి, వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి అన్నప్పుడు మేము ఆ రాత్రులనే మేము వాళ్ళ ఇంటికి పోయి ప్రార్థన చేసి వారు చేసిన విందు మేము భుజించి ప్రార్థన చేస్తే వాళ్ళు 5,000 రూపాయలు మాకు కానుక పెట్టిండ్రండి. ఆ 5,000 రూపాయలతోటి మాకు మళ్ళీ కొత్త రేకులు వచ్చినాయి. అంటే దేవుడు సమస్యనిచ్చిండు, అందులోనే మనం పడేటట్టు చేసిండా? చేయలే. మనకు ఒక సమస్య మనకు తెలియకుండా వచ్చినప్పుడు దేవుడే ద్వారం తెరుస్తాడు. మనం ఏం చేయాలో మనకు తెలియని స్థితిలో ఉంటాం, అయోమయమైన పరిస్థితిలో ఉంటాం, ఎటు తోచని స్థితిలో మనం ఉంటాం. కానీ మనకు ఆలోచన చెప్పేవాడు యేసు ప్రభువారు. మనం ఏ విధంగా నడుచుకోవాలో ఆ నడవడికని నేర్పేవాడు మనకు యేసు ప్రభు. మనము ఎటు వెళ్ళాలో ఆ వైపు నడిపించేవాడు యేసు ప్రభుల వారు. అందుకే సామెతలు 3:26లో చక్కటి మాట, యెహోవాయే నీకు ఆధారమగును. నిజంగా ఆ కాలరాత్రిలో, ఆ చిమ్మ చీకటిలో మాకు దేవుడే ఆధారమైండండి. మేము ఎటు తోచని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మా పరిస్థితులన్నింటినీ కూడా మాకు ఒక్క నెల రోజులలో వాటన్నింటినీ సవరించిండనండి. మేము చాలా బాధపడ్డాం. అరే నా బిడ్డలు ఇంకా 10 రోజులైతే, మార్చి కాబట్టి ఏప్రిల్లో వాళ్ళ ఇంటికి రావాలి, హాలిడేస్ కాబట్టి ఏప్రిల్లో నా బిడ్డలు ఇద్దరు ఇంటికి వస్తారు. అరే ఏప్రిల్లో నా బిడ్డలు ఇంటికి వస్తారు, వాళ్ళకు ఇల్లు లేకుండా వాళ్ళు చూసినట్లయితే నా బిడ్డలు ఇద్దరు కూడా బాధపడతారని అయ్యగారు అయితే చాలా కృంగిపోయాడు. నా బిడ్డలకి ఈ పరిస్థితి కనబడకూడదు ప్రభా, నా బిడ్డలకి ఈ స్థితి నా బిడ్డలు చూడకూడదు ప్రభా అని నేను నా భర్త ఇద్దరం కలిసి, ఏకాత్మ కలిసి మేము ప్రార్థించినప్పుడు దేవుడు వాళ్ళు వచ్చేసరికి నా ఇంటికి కప్పునేసిండు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అండి. దేవుడు మంచివాడు, కానీ దేవుడు మనల్ని ఎంత ప్రేమించినా ఇంకా మనం దూరాన్నే ఉంటాం. ఇంకా మనకేదో తక్కువ. మనము భూమిలోనికి పోయేంతవరకు దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించినా, ఎంతగా మన అవసరతలు తీర్చినా, ఎంతగా మనల్ని ఆదరించినా మనకి ఇంకా కొదవలే ఉంటాయి. దేని చేత మనము తృప్తి నొందం. కాబట్టి ప్రియమైన దైవజనమా, మనము ఒకవేళ మన బ్రతుకులో, మన జీవితంలో మనము కూడా శిథిలమైపోయిన స్థితిలో మనం ఉండవచ్చు. ఎందుకు నాకు ఈ జీవితము, ఇక నా పని అయిపోయింది, ఇక నేను ఏం చేయలేను, నా బిడ్డల పరిస్థితి ఇట్లా, నా పరిస్థితి ఇట్లా, నా భర్త పరిస్థితి ఇట్లా అనని మనం ఏ పరిస్థితిలోనైతే కృంగిపోతామో,
ఏ పరిస్థితి అయితే మన కళ్ళ ముంగట శిథిలమై ఉంటుందో ఆ పరిస్థితిని మరలా కట్టగలిగిన దేవుడండి. నెల రోజులలో నా గోడలు కట్టించిండు దేవుడు. మన పరిస్థితులను కట్టలేడా? మనం ఏ పరిస్థితిలో కృంగిపోయినా, మన బిడ్డల ఉద్యోగాలలో, వాళ్ళ చదువులలో, వారి వివాహాలలో, వారి గర్భఫలములలో, వారి ఆర్థిక ఇబ్బందులలో, మరి ఆత్మీయమైన జీవితంలో మనం ఎలాంటి పరిస్థితిలో మనము పడిపోయినప్పటికీ కూడా ఆ స్థితిని దేవుడు ఎరిగి మన పరిస్థితులను మార్చి తిరిగి మరలా మన బ్రతుకులను కట్టగలగడని. కట్టలేరా? కట్టగలడు యేసయ్య. నేను నమ్ముకున్న నా దేవుడైతే నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసిండండి. నేను నిలబడ్డప్పుడల్లా దేవుడు మా పట్ల చేసిన ఒక కార్యాన్ని తప్పకుండా చెప్పాలి అనే ఒక ఆలోచన కలిగి ఉన్నా. అంటే మా జీవితంలో ఆ విధంగా దేవుడు అనేక అద్భుతాలు చేసిండు. అంటే దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చిండు, 2024లో నువ్వు పని పూనుకొనుము, నేను నీకు తోడై ఉంటాను. ఏం పని ప్రభా, నేను ఏం పని చేయాలని కొద్ది రోజుల వరకు నేను సతమతమైన ఏం పని చేయాలి, అసలు నేను చేసే పని ఏంటిది అని అయ్యగారికి కూడా నేను చాలాసార్లు చెప్పిన. ఏం పని చేయాలి, అసలు పని పూనుకొనుము, నేను నీకు తోడై ఉంటానని దేవుడు వాగ్దానం చేసిండు కదా. అసలు నేను ఏం పని చేయాలి? నేను ఇట్లా ఏం పని ఉంటుంది సేవకులకు? దేవుని పనే ప్రార్థించడం, మన ఎదుట ఎవరన్నా ఉంటే వాళ్ళకు వాక్యం చెప్పడం, లేదా మన సాక్ష్యాన్ని పంచుకోవడం, వాళ్ళకు సువార్తను ప్రకటించడం, ఇదే కదా చేయాల్సింది. క్రైస్తవులు చేయవలసిన పని అదే, దైవజనులు చేయవలసిన పని అదే. ఒకవేళ మన ముందు అన్యులే ఉండవచ్చు, మన సాక్ష్యాన్ని మనం పంచుకునే వారముగా ఉండాలి. ఒకవేళ క్రైస్తవులు అయి ఉండి అనేక బాధల్లో ఉండేవాళ్ళు ఉండవచ్చు, వాళ్లకు దేవుని వాక్యాన్ని చెప్పి మన సాక్ష్యాన్ని చెప్పి వాళ్ళను బలపరిచేవారుగా మనము ఉండాలి అండి. నేనైతే ఎవరైనా కురుంగిపోయిన స్థితిలో నా దగ్గర మాట్లాడినప్పుడు వెంటనే నా సాక్ష్యాన్ని నేను చెప్పేస్తా. నేను చెప్పినప్పుడు వాళ్ళు సంతోషపడతారు. అవునా, నిజమా అంటే నిజం. నువ్వు నమ్మితే దేవుని మహిమను నువ్వు చూడగలవు. నేను నమ్మిన దేవుని మహిమను నేను చూడగలిగిన, అదే నీవు నమ్మితే దేవుని మహిమను చూడగలవు. ఏ పరిస్థితిలోనైనా మనకు ఎంతైనా నమ్మదగిన దేవుడు ఎంతైనా అంటే నువ్వు కొంచెం నమ్మితే కొంచెమే. చిన్న పని నీకు అవసరమై ఉన్నది, ఓ 10 రూపాయలు మనకు అవసరమై ఉన్నది, 10 రూపాయల కొరకే దేవుని మీద ఆధారపడితే 10 రూపాయలు దేవుడు సహాయం చేస్తాడు. లేదు కొన్ని వేలు నీకు అవసరం పడ్డాయి, దాని మీద దేవుని ఆధారం చేసుకుంటే అన్ని వేల రూపాయలను కూడా దేవుడు ఇస్తాడు. లేదు, ప్రాణాపాయ స్థితిలో కూడా దేవుని మనము ఆధారము చేసుకుంటే ఆ ప్రాణాన్ని మనకు దానముగా ఇచ్చే దేవుడు అండి. ఒక ప్రాణం పోయిన తర్వాత ఏముంటుందండి? ఏముండదు. జీవితము ఒకటే. ప్రాణం పోయిన తర్వాత ఏమన్నా ఉంటుందా? ఏమీ ఉండదు. అంటే ప్రాణాపాయ స్థితిలో కూడా దేవుని మనం ఆధారము చేసుకున్నట్లయితే ఉంటే కనుక దేవుడు తప్పకుండా మన స్థితిగతులను మార్చే దేవుడు, మన పరిస్థితులను మార్చే దేవుడు. ఎంత శిథిలమైన పరిస్థితిలో ఉన్నా, మన బ్రతకైపోయింది, శిథిలావస్థలో మేమున్నాం. మరి యెరూషలేము పట్టణానికి ఒక దినం నాశనము కలిగిందండి. ఆ పట్టణంలో గోడలన్నీ కూలిపోయినాయి, వాటి గుమ్మాలన్నీ అగ్ని చేత కాల్చబడ్డాయి. నెహెమ్యా గ్రంథంలో ఉంటుంది ఇది. కానీ అదే నెహెమ్యాను దేవుడు లేపి ఆ ప్రాంతమంతా, ఆ యెరూషలేము పట్టణంలో కూలిపోయిన గోడలన్నింటిని కూడా మరలా కట్టించగలుగుతాడు. అంటే ఆకారము లేని గోడలు, నేలమట్టమైపోయిన గోడలు, అసలు ఏ రూపము లేని గోడలకి దేవుడు రూపాన్ని తెచ్చాడు. మరి మన పరిస్థితులు దేవుడు తీర్చలేడా? మనల్ని లేపలేడా? మన పరిస్థితులను కట్టలేడా? తిరిగి కట్టగలడు. ఏ స్థితిలో మనము కృంగిపోయినా, ఎలాంటి పరిస్థితిలో మనం ఉన్నా, దేవుణ్ణి మనం ఆధారము చేసుకున్నట్లయితే ఉంటే గనక దేవుడు తప్పకుండా ప్రతి పరిస్థితిలో నుండి దేవుడు మనలను కనికరించి మనకు సహాయము చేసి తిరిగి మరలా మన పరిస్థితులన్నింటిని కూడా సరిచేసి కట్టగలిగిన దేవుడు అండి. మనం ఉన్న స్థితిలోనే దేవుడు ఉండనిచ్చే దేవుడు కాదండి. దేవుడు మనకు తోడుగా ఉంటాడు, మనకు సహాయకుడుగా ఉంటాడు, మనల్ని ఆదరించే దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు. కానీ మనము మాత్రము దేవుణ్ణి ఆధారము చేసుకోవాలి. ఎవరెవరి మీదనో ఆధారపడడం కాదు, మన తెలివి మీద ఆధారపడడం కాదు, మనకున్న డబ్బు మీద పడడం కాదు, మన దగ్గర ఉన్న అధికారులను బట్టి వారి మీద ఆధారపడడం కాదు. కానీ
అందరికీ అధికారులకే అధికారం ఉన్న యేసు ప్రభు మీద మనము ఆధారపడి ఉన్నట్లే ఏది ఉంటే కనుక ప్రతి పరిస్థితిలో నుండి దేవుడు మనల్ని బయటికి తెచ్చి మనల్ని ఆదరించి అనేకులు మనల్ని చూసి ఆశ్చర్యపడే రీతిలో మనల్ని నిలవబెట్టగలడు. నా పరిస్థితులను మార్చిన దేవుడు, నా గోడలను 1 నెల రోజుల్లో కట్టించిన దేవుడు. దానికి నేను ఎక్కడ కూడా అప్పు చేయలేదండి. దేవుడే నాకు సహాయం చేసిండు. అంటే గోడలన్నింటినీ కూలగొట్టిండు, నా వస్తువులన్నింటినీ పాడైపోయినాయి, దేవుడు తిరిగి మరలా అన్నీ నాకు ఇచ్చిండు. ఇప్పటి వరకు కూడా మా పాతింట్లో 2 ఫ్యాన్లు తిరుగుతూ ఉన్నాయి. తెల్లవారి వాటిని ఏరకచ్చుకొని కొద్ది రోజులైన తర్వాత వాటిని బాగు చేయించినామండి. ఇప్పటి వరకు కూడా అవే ఫ్యాన్లు మా పాతింట్లో తిరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు వాటికి రిపేరు లేదు. దేవుడు రిపేర్ చేయించుండు, అన్నింటినీ దేవుడు సవరించిండు. అంటే మనము ఎంతగా దేవుని మీద ఆధారపడితే అంతగా దేవుడు మన పరిస్థితులను మార్చి మనకు సహాయము చేయగలిగినటువంటి దేవుడు అండి. మరి ఎలాంటి స్థితిలో ఉన్నావు? శిథిలమైన స్థితిలో ఉన్నావా? కృంగిన స్థితిలో ఉన్నావా? అయ్యో ఏంటి నా బ్రతుకు అనుకుంటున్నావా? అయ్యో నా బిడ్డలకు ఎంత చెప్పినా వినడం లేదు, ఎట్లా వాళ్ళ పరిస్థితి అని కృంగిపోతూ ఉన్నావా? బాధపడుతూ ఉన్నావా? బాధపడకు. మోకాళ్ళయి దేవుని సన్నిధిలో మోకాళ్ళేంచి నీ ప్రార్థన, నీ అవసరత ఏంటో దేవునికి చెప్పు, నీ పరిస్థితి ఏంటో దేవునికి చెప్పు. నువ్వెవరి కోసం కన్నీరు గారుస్తాను, దేని కొరకు కన్నీరు గారుస్తా ఉన్నావు, నీ అవసరత ఏమున్నదో నువ్వు దేవునికి చెప్పు. పరులకు చెబితే మనకేం లాభం లేదండి. పరులు మనల్ని ఎగతాళి చేస్తారు, కానీ యేసు ప్రభు మనల్ని ఎగతాళి చేసే దేవుడు కాదు, ఆదరించే దేవుడు, ప్రేమించే దేవుడు, ధైర్యపరిచే దేవుడు, సహాయము చేసే దేవుడు అండి. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఈ సామెతలు 3:26లో చక్కటి మాట ఈ దినం దేవుడు మన కొరకే మాట్లాడి ఉండవచ్చు. నీవేదైనా పరిస్థితిలో ఉండి కృంగిపోతూ ఉన్నావా? బాధపడుతూ ఉన్నావా? నీ ఆరోగ్య విషయంలో, నీ ఆర్థికమైన విషయంలో, నీ పొలము విషయంలో, నీ పంటల విషయంలో, నీ బిడ్డల విషయంలో, నీ గర్భఫలం విషయంలో కన్నీరు గారుస్తున్నావా? అయితే దేవుడు అంటా ఉన్నాడు, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుపడకుండానట్లు నిన్ను ఆయన కాపాడును. పాపపు ఆలోచనలో పడకుండా, పాపపు చూపుల్లో మనం పడకుండా, పాపము మార్గంలో మనము నడవకుండా, మనము పాపపు ఉచ్చులో పడకుండా మనల్ని దేవుడు కాపాడేవాడు. ఎప్పుడు కాపాడుతాడంటే దేవుణ్ణి నీవు ఆధారము చేసుకొనినప్పుడే. అలాంటి స్థితులన్నింటిలోకి వెళ్ళి దేవుడు మనల్ని కాపాడుతాడు, విడిపిస్తాడు, సహాయము చేస్తాడు. ఈ కొద్ది మాటలు మనందరి వెనుకల్లో ఫలింపజేయనుగాక. ఆమేన్.